అగ్రజ అగ్రజ తమ శరణి కోరి వచ్చాం అగ్రజ మమ్మ అనుగ్రహించండి భరత 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 వద్దు అగ్రజ ఈ పాపాత్ముడి కారణంగానే మీకు దుర్దశ మమ్మ అనుజ అని పిలవకండి మాకిప్పుడు అర్హత లేదు వదినా 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 అమ్మ క్షమించండి వదినా మేము తమ శరణార్థులమై మీ సన్నిధికి వచ్చాం మీ అందరినీ ఈ దుస్థితిలో చూడటం కంటే మేము మరణించినా బాగుండేది వాళ్ళతో హోటల్లో వచించకండి ప్రణామం అగ్రజ వద్దు వద్దు లక్ష్మణ నీ ప్రణామం స్వీకరించే అర్హత మాకు లేదు మనసావాచం మేము పాపం చేయలేదు పాపం మాకు అంటగట్టబడింది ఆ కారణంగా అగ్రజులకు వదిన గారికి నీకు ఈ దుర్దశ కలిగింది ఈ పాపాత్ముడికి ప్రణామం చేయకు మమ్ము క్షమించాలి తమరు మమ్ము క్షమించాలి మా మనసు తమరిని దోషిగా ఎంచింది మేము తమపై ధనుసు ఎత్తాం అయితే బాణం ఎందుకు సంధించలేదు లక్ష్మణ ఆ బాణం సంధించి ఉంటే మాకు మహోపకారం జరిగేది అప్పుడు మేము అగ్రజుల ముందు కళంకంతో నిలబడాల్సి వచ్చేది కాదు మా మాత చేసిన ఘాతుకాలకు పాపాలకు మాకు దండం లభించేది భరత మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మహాపాపం నీవు సాక్షాత్తు ధర్మావతారుడవు మా కైకేయి మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మేము సహించలేము అగ్రజ ఇలాంటి పరిస్థితిలో మా బుద్ధి భ్రమించింది మా దోషాలన్నీ క్షమించండి మేము మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే మీ శరణు కోరాం ధైర్యం వహించు భరత అగ్రజ సుఖీ భవ. ప్రణామం ఆర్య సుమంత చిరంజీవ యశస్వీ భవ ఎలా ఉన్నారు సఖా ప్రభు తమ దర్శన భాగ్యంతో అన్ని కష్టాలు గట్టెక్కాయి ప్రభు ప్రభు తమరు మమ్మల్ని తంసా నది వద్ద వదిలి వెళ్ళారు మేము ఇక్కడికి కూడా వచ్చాము మంచి పని చేశారు భరత నీవు అయోధ్యని వదిలి ఎందులకొచ్చావు పితాశ్రీ మా తల్లులు కుశలమే కదా ఏమైనది భరత మౌనంగా ఎందుకున్నావు చెప్పు భరత అగ్రజ చెప్పు భరత పితాశ్రీ చెప్పు భర్త పితాశ్రీ ఎలా ఉన్నారు మాకెన్నో సందేహాలు కలుగుతున్నాయి అగ్రజ తమరి సందేహాలు సత్యమే పితాశ్రీ మనల్ని అందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు అగ్రజ
లక్ష్మణ, మనం అనాథులమయ్యాం అగ్రజ, మనం అనాథులమయ్యాం అగ్రజ, అనాథులమయ్యాం. ఆహా, అవును లక్ష్మణ, అవును. లక్ష్మణ, శ్రీరామ, ధైర్యం వహించండి. గురుదేవులు మాతలు మాతో వేంచేశారు. మాతలు వేంచేశారా? ఆ, గురుదేవులు వేంచేశారా? ఆ. ఎక్కడ? మేము వారిని నదీ తీరాన వదిలి శీఘ్రగతిని చేరుకున్నాం. వారు నిదానంగా వస్తూ ఉంటారు. సీత, లక్ష్మణ, సీత, మాతలు ఏం చేస్తున్నారు? ఆయుష్మాన్ భవ, చిరంజీవి. మాకు పితాశ్రీ అండలేదు, మాకు మీ మమతాను రాగాలే తోడు. మమ్ము క్షమించు, ఈ దుఃఖాలన్నిటికీ హేతువు మేమే. లేదు మాత, దీనికి కారణం కాలం, ధర్మం, విధి. ఇందులో తమ దోషమేమీ లేదు. రామా, మనం అనాథలమయ్యావు రామా, మనం అనాథలమయ్యావు. లేదు మాత, తమకు నలుగురు పుత్రులున్నారు. తమరలా అనాథలవుతారు? అనాథలమైనది మేము తల్లి. రామా, అఖండ సౌభాగ్యవతీ భవ. సీత, నా తల్లి. సీత,
ఆయుష్మాన్ భవ. వద్దు లక్ష్మణ, వద్దు. అమ్మా, లక్ష్మణ, హే పితాశ్రీ, తమరు ఏ లోకంలో ఉన్నా మా ప్రణామం స్వీకరించండి. హే మహాత్మా, మా ప్రార్థనల బలంతో తమకు శాంతి లభించుగాక. మీ ఆశీస్సులు మాకు ప్రాప్తించుగాక. నిషాద, సెలవిండి మంత్రివర్య. ఏర్పాట్లన్నీ జరిగాయా? ఎప్పుడో గురువుల పూజలకు ఏర్పాటు చేశాం. మీరేం చింతించకండి మంత్రివర్య. ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. రేయ్, ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటారో? త్వరగా కానివ్వండి. అలా కాదురా, లేపట్టు, ఎత్తు, పట్టుకో పట్టుకో, ఇది కూడా తీసుకో. రామ, లక్ష్మణ, రాజైనా పేదైనా మానవులందరూ తమ తమ కర్మానుసారం ఈ మధ్యలోకానికి వస్తారు. తమ భాగ్యానుసారం సుఖదుఖాలను అనుభవించి పరలోకానికి వెళ్ళిపోతారు. అదే విధి యొక్క విధానం. జీవన్మరణాలు, కీర్తి అపకీర్తులు అన్నీ విధి అధీనంలో ఉంటాయి. అన్నీ విధి అధీనంలో ఉంటే మానవుని అధీనంలో ఏమున్నది గురుదేవా? కర్మ. కర్మ ఒక్కటే మనిషి అధీనంలో ఉంటుంది. దానివలనే తన భాగ్యాన్ని సృష్టించుకుంటాడు.